శాతం ఓటు ఉంది కానీ ఇక్కడ కాదండి. నేను చూస్తున్నానండి, బీజేపీ 1 శాతం ఉంది ఓటింగు. వాడు ప్రత్యేక హోదా వేస్తానని మోడీ గారు ఎంత దోహం చేశాడు మన ఆంధ్ర రాష్ట్రానికి. వాడు ప్రత్యేక హోదా వేస్తానని మోడీ గారు ఎంత దోహం చేశాడు మన ఆంధ్ర రాష్ట్రానికి. వాడు ప్రత్యేక హోదా వేస్తానని మోడీ గారు ఎంత దోహం చేశాడు మన ఆంధ్ర రాష్ట్రానికి. ప్రత్యేక హోదా లేదు మనకి. ప్రత్యేక ప్యాకేజీ కింద ఏమైనా నిధులిచ్చాడా? ఏమీ లేవు. ఆయనకి ఎందుకు వేయాలండి ఓటింగు? ఆయన వలన పొత్తు పెట్టుకోవడం వలన బీజేపీ వలన తెలుగుదేశం లాసిపోద్ది, జనసేన లాసిపోద్ది. కాంగ్రెస్ వస్తేనే మంచిది. కాంగ్రెస్ ప్యాక్ చేశాడు. చదువుకొని ఇదిగో బీఎస్సీ కంప్లీట్ చేశాడు మా అబ్బాయి. ఉద్యోగం లేక ఏమి ఇచ్చాడండి? వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నాడు. ఎవరికి ఇచ్చాడండి? వాలంటీర్లని. వాలంటీర్ అదే వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అందరూ వాళ్ళ కార్యకర్తలు కాదు. అందరూ వాళ్ళ కార్యకర్తలు ఎట్టున్నారండి? వాళ్ళ కార్యకర్తలు చూపిస్తారా అండి? 90% వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో. చూడండి, బయట ఉన్నాడు చూపిస్తారండి. మా ఊర్లోనే ఉన్నారు వైసీపీ వాళ్ళు. అంతా వైసీపీ వాలంటీర్లు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు లేరండి. ప్రభుత్వ పరిపాలన అంత బాగాలే. సంక్షేమ పథకాలు ఎందుకండి? అభివృద్ధి చేసి చూపిస్తూ. రోడ్లు చూడండి ఎట్టుండే. అభివృద్ధి అంటే మా రోడ్డు చూడండి, మా కమ్మర్